హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఇవాల్టి స్పెషల్ ఊతప్పం. ఊతప్పం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. దీనివల్ల ఎక్స్ట్రా టేస్టీ వస్తుంది. అదేంటంటే దోస కారం పొడి. ఇది వేయడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, దోస కారం పొడి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా తీసుకోవాలి. తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని అందులో పిండి యాడ్ చేయాలి. ఇది నార్మల్ దోశలా కాకుండా కొంచెం థిక్గా పిండి యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన చుట్టూ ఆయిల్ వేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇలా క్యారెట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర కూడా యాడ్ చేయండి. తర్వాత మీకు నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. అలాగే దోస కారం పొడి కూడా యాడ్ చేయండి. ఇలా ఒక గరిటె సహాయంతో స్మూత్గా దీన్ని ఒత్తాలి, పిండికి బాగా అంటుకునేలాగా. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి 5 మినిట్స్ కాలనివ్వాలి. తర్వాత రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఊతప్పం రెడీ అయిపోయింది. దీన్ని నేను కారం చట్నీ, పల్లీ చట్నీతో తీసుకున్నాను. మీరు కొబ్బరి పచ్చడితో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీ అయిన ఊతప్పం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.